మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అశ్రుత గారు. నమస్తే అండి. డైలీ వారి ఆహారంలో అంటే ఉరుకులు పరుగుల జీవితం ఉన్న వాళ్ళు ఈ ఫుడ్స్ ప్రత్యేకంగా ఇవి కొంచెం అవాయిడ్ చేసుకోగలిగితే మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, లేదా షుగర్ డయాబెటీస్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్గా ఉంటారు అన్నవి ఏదైనా కొంచెం. సో ఫస్ట్ థింగ్ ఇవి అవాయిడ్ చేయడానికి మనకి చాలా మందికి అవగాహన ఉంది. సో అందరూ చెప్పినట్టే, సో నో సాఫ్ట్ డ్రింక్స్, ఎనీథింగ్ విచ్ ఇస్ వెరీ షుగరీ. సో షుగర్ పెరగడానికి రీజన్ ఏంటి అంటే సింపుల్గా మన బాడీకి గ్లూకోజ్ అందించే పదార్థాలు ఏవైనా సరే మన షుగర్స్ని పెంచుతాయి. దట్ కుడ్ బి సాఫ్ట్ డ్రింక్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఈ రిఫైన్డ్ ఫ్లోర్స్ కానీ, అంటే రైస్ ఫ్లోర్ కానీ మైదా కానీ, సో అవి రిఫైన్ చేసిన ఫ్లోర్స్, వైట్ రైస్, ఇవన్నీ కూడా మనకి రిఫైన్డ్ ఫ్లోర్స్, రిఫైన్డ్ ఫుడ్. సో ఇవన్నీ మనకి షుగర్ని పెంచుతాయి. అలాగే దీంతోపాటు మనం తీసుకునే దానిలో వీటన్నిటిని మనం హోల్ గ్రెయిన్స్తో రీప్లేస్ చేస్తే, అంటే పీచు పదార్థాలు కానీ, లైక్ మిల్లెట్స్ ఆర్ బ్రౌన్ రైస్, లేకపోతే గోధుమలు కూడా మనకి మంచిదే. సో గోధుమ పిండి కంటే కూడా గోధుమ రవ్వ, సో ఇట్లాంటివి మనము మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వైట్ రైస్ తిన్న తర్వాత మీ షుగర్ లెవెల్ సమ్వేర్ అరౌండ్ 175 కానీ 180 కానీ ఉన్నాయనుకోండి, మీరు బ్రౌన్ రైస్ తినంగానే దే విల్ కమ్ డౌన్ టు 140, 135. ఆ డిఫరెన్స్ అనేది మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇలా మనం ఫుడ్ స్వాపింగ్ చేసుకున్నా, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ ఇలా స్వాప్ చేసుకున్నా సరే మనకి షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ అదర్ రీజన్ మీరు బ్రౌన్ రైస్ తీసుకోలేకపోతున్నారు, లేదా మిల్లెట్స్ తీసుకోలేకపోతున్నారు అనుకున్నప్పుడు మీ ఫుడ్ మీల్ ప్లేట్లో వాటి క్వాంటిటీ తగ్గించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ రోజు మీరు ఒక 250 grams వైట్ రైస్ తీసుకుంటుంటే యూ స్లోలీ కట్ డౌన్ ఇట్ టు 200 grams. సో 200 grams వైట్ రైస్ కట్ డౌన్ చేసుకుని, మరి ఆ కట్ డౌన్ చేసిన పోర్షన్ని దేంతో రీప్లేస్ చేస్తారు? యూ రీప్లేస్ ఇట్ విత్ గుడ్ పల్సెస్, లేకపోతే ఏదైనా ప్రోటీన్ సోర్స్, ఎగ్ లాంటిది యాడ్ ఆన్ చేసుకోండి. సో అది కూడా మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇలాగ మనము సింపుల్ కార్బోహైడ్రేట్స్ని హోల్ ఫుడ్స్ తోటి స్వాప్ చేసుకోగలిగితే చాలా మంచిది. దాంతోపాటు మీరు తినే ఆహారంలో ఒక కప్పు సలాడ్ యాడ్ చేసుకోండి. సో వైట్ రైస్ తింటున్నా సరే ఫైబర్ని ఎలా ఇంక్రీజ్ చేయగలను, ప్రోటీన్ని ఇంక్రీజ్ చేసుకుని ఫైబర్ని ఇంక్రీజ్ చేసుకుని మీ వైట్ రైస్ని మీరు ఎంజాయ్ చేయండి. కాకపోతే రైస్ క్వాంటిటీ అన్నది లిమిట్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ బ్రౌన్ రైస్ ఆర్ మిల్లెట్స్, రైస్ క్వాంటిటీని తగ్గించుకుని దాని ప్లేస్లో కొన్ని ఎగ్స్ యాడ్ చేసుకోవడం, కొంత ఫైబర్ కోసం సాలడ్ యాడ్ చేసుకోవడం, తినే ముందు యాపిల్ సిడర్ వెనిగర్ తాగడం, సో ఇలాంటివి చేసినా సరే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. సో మీరు ఒకవేళ రకరకాల రైస్ కుక్ చేసుకోలేకపోయినప్పుడు ఇది ఒక చిట్కా ఫాలో అవ్వచ్చు. అలాగే మీ షుగర్ లెవెల్స్ తగ్గాలి అనుకున్నప్పుడు మీ ఆహారంలో బిట్టర్స్ ఉండేలా చూసుకోండి. బిట్టర్స్ అంటే మనకి కాకరకాయ ఇస్ ఏ బిట్టర్ ఫుడ్, అలాగే మనకి మెంతులు బిట్టర్సే ఫుడ్లో. సో ఇవి ఎక్కువ మీ ఫుడ్లో యాడ్ ఆన్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే మీరు తీసుకున్న భోజనం తర్వాత ఒక స్మాల్ షాట్ ఆఫ్ కరేలా జ్యూస్, మనకి ఇప్పుడు కరేలా జ్యూస్లు అవి దొరుకుతూనే ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చారు అని ఎక్కువ తినాల్సి వచ్చిందో, లేకపోతే ఒక స్వీట్ తినాల్సి వచ్చిందో, దెన్ అప్పుడు మీ షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఇంటికి వచ్చి ఒక 30 ml ఆఫ్ కరేలా జ్యూస్ తీసుకుంటే దట్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ యువర్ షుగర్ లెవెల్స్. సో ఇట్లాగా మీరు ఇన్స్టెంట్గా ఒకవేళ మీ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు బిట్టర్స్ ఆర్ ద వెరీ గుడ్ ప్లే. అవి వెంటనే మీ షుగర్ లెవెల్స్, కరేలా జ్యూస్ దొరుకుతుంది, అలాగే నేరేడు గింజలతో అవి కూడా యాడ్ చేస్తారు, నీమ్ కూడా యాడ్ చేస్తారు, అలోవెరా యాడ్ చేస్తారు. సో ఇవన్నీ కలిపి మిక్స్ చేసిన జ్యూసెస్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. సో అలాంటివి ఏమైనా తెచ్చుకుని పోస్ట్ మీల్ అది తీసుకోగలిగితే ఆ మీల్లో మనం తీసుకున్న షుగర్స్ ఒకవేళ ఎక్కువ తీసుకుని ఉంటే అవి తగ్గించే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి పరిస్థితిని రోజు తెచ్చుకోకూడదు. ఇలాగ ఏదైనా అకేషనల్గా అయితే యూ కెన్ వర్క్ ఆన్ దట్. అలా కాకుండా ఇవాళ నేను రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాను, సో నేను కరేలా జ్యూస్ తాగుతాను, రేపు ఇంకో చోటకి వెళ్ళి తిన్నాను, ఫంక్షన్కి వెళ్ళాను, రేపు మళ్ళీ కరేలా జ్యూస్ తాగుతాను, అట్లా వారంలో ఒక 4 రోజులు అలాగే చేశారనుకోండి,
ఆ ఫుడ్ వల్ల జరిగే డేంజర్ అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఈటింగ్ సమ్ స్వీట్, మన బ్లడ్ షుగర్స్ ఎప్పుడు కూడా స్టడీగా ఉండాలి బ్లడ్లో, అంతేగాని ఒక్కసారి పెరిగి ఒక్కసారి పడిపోకూడదు. ఇలా ఒక్కసారి పెరిగి పడిపోతే మన ఆర్గన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. స్పెసిఫిక్గా మైక్రో వెజల్స్ అంటే న్యూరోపతి కానీ లేకపోతే రెటినోపతి కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి తీసుకున్న ఆహారంలో షుగర్స్ అనేవి స్టేబుల్గా ఉండాలి. ఎప్పుడైనా అకేషనల్గా మనం ఈ పద్ధతులు ఫాలో అవ్వచ్చు, కానీ జనరల్గా తీసుకునేటప్పుడు ఆహారంలో షుగర్ స్టేబుల్గా ఉండాలి అంటే ఫైబర్ కంటెంట్ బాగుండాలి, మీ మీల్ ప్లేట్లో ఫైబర్ కంటెంట్ బాగుండాలి, ప్రోటీన్ కంటెంట్ బాగుండాలి. ఈ రెండు బాగున్నప్పుడు మీ షుగర్స్ బ్లడ్లో స్టేబుల్గా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, హెల్దీ ఫ్యాట్స్ కూడా హెల్ప్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ యాడింగ్ ఫ్యూ నట్స్, వాల్నట్స్ కానీ బాదం కానీ మీ మీల్ ప్లేట్ సాలాడ్లో నట్స్ యాడ్ చేసుకున్నా దట్స్ ఎ గుడ్ కాంబినేషన్. సో ఇలాగా వీటితోటి మీ మీల్ ప్లేటింగ్ చేసుకుంటే బ్లడ్ షుగర్స్ స్టడీగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.